కాందినాడ కృష్ణా నది పైన కలదు, గోదావరి నది పైన కలదు. శ్రీరామ్ సాగర్ తెలంగాణలో గోదావరి నది పైన కలదు అంటే రాంగ్. ఏ రాంగ్. తర్వాత బీకి వద్దాం. బీకి నన్న ఇదేని గురించి మాట్లాడుతున్నాను నేను, శ్రీరామ సాగర్ గురించి, శ్రీరామ సాగర్ గురించి మాట్లాడుతున్నాను. శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఆప్షన్ ఏ ఏంది? ఆప్షన్ ఏ కృష్ణా నది పైన ఉంది అన్నాడు. కృష్ణా నది పైన ఉందా? ఆప్షన్ బి 3 కాలువలు కలవు. కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, పూజా కాలువ అని 3 కాలువలు కలవు. ఏ నదికి? ఏ ప్రాజెక్టుకు? ఏ నది పైన ఉంది? 3 కాలువలు ఉన్నది కరెక్టే. కాకతీయ కాలువ కరెక్టే, లక్ష్మీ కాలువ కరెక్టే, పూజా కాలువ లేదు, సరస్వతి కాలువ ఉంది. రాంగ్. సరస్వతి కాలువ ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, ఇది కూడా రాంగ్. స్థాపన 1973 జూలై 26, ఇది కూడా రాంగ్. 1963 జూలై 26, ఇది కూడా రాంగ్. మొత్తం రాంగ్. 63 నన్న 1963 జూలై 26 ఈ ప్రాజెక్టు. కానీ ఏం రాసాం ఇవిడ? 73 రాసాం. ఏబిసిడి అన్ని తప్పు. ఓకే, నెక్స్ట్ నన్న నెక్స్ట్ వచ్చేసి 17 జతపరచము. ఇక్కడ జతపరచము చెప్పండి, ఇది మీకు తెలిసిన బిట్టే. ప్రియదర్శిని ప్రాజెక్టు, వెరీ నైస్. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, రంజిత్ సాగర్ ప్రాజెక్టు, బాగ్లిహర్ ప్రాజెక్టు. ఓకే, మళ్ళీ రిపీట్ అయినాయి. ఓకే అమ్మా, ప్రియదర్శిని ప్రాజెక్టు కృష్ణా నది పైన ఉంది, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నర్మదా నది పైన ఉంది, రంజిత్ సింగ్ ప్రాజెక్టు రావి నది పైన ఉంది, బాగ్లిహర్ ప్రాజెక్టు. ఆన్సర్ ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. ఓకే, వెరీ నైస్. తర్వాత నెక్స్ట్ ప్రశ్న 18. క్రింది వానిలో సరైంది. మరి క్రింది వానిలో సరైంది దేశంలో అతిపెద్ద ప్రాజెక్టు, దేశంలో ఎత్తైన ప్రాజెక్టు, దేశంలో పొడవైన ప్రాజెక్టు, దేశంలో మొదటి ప్రాజెక్టు ఎవరు నిర్మించారు? చోళుల్లో కరికాల చోళుడు అనే వ్యక్తి కావేరి నది పైన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రాజెక్టు కట్టారు. అందువల్ల తమిళోళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటాం. ఇది నిరూపణ. దేశంలో ఎక్కువ నీటిని వినియోగించుకుంటున్న నది కూడా కావేరి నది. దేశంలో నైరుతి ఋతుపవనాల వలన, ఈశాన్య ఋతుపవనాల వలన నీరు వర్షం పొందే ఏకైక నది 90% వాటర్ యూజ్ చేసుకున్న నది కావేరి నది. అన్ని నదులు వాటర్ యూజ్ చేసుకోలేదు నా వాటర్ అంతా బంగాళాఖాతంలో వేస్ట్గా పోతుంది, అరేబియాలో వేస్ట్గా పోతుంది. వీళ్ళు మాత్రమే నీటిని బాగా యూజ్ చేసుకుంటున్నారు. చూడు, ఆ రోజుల్లోనే కరికాల చోళుడి కాలంలోనే ప్రాజెక్టు కట్టాలని ఆలోచన వచ్చిందంటే ఎంత తెలివైన ఒకసారి ఆలోచించండి. ఓకే మా, ఇది కరెక్ట్ ఏంది? ఏ బి సి. జతపరచుమనన్న 19 బిట్టన్న. ఇడిక్కినన్న ఏంటి? ఇడిక్కి, ఆల్మట్టి, ఇంద్రాసాగర్, ఇరాకుడ్. ఇడిక్కి ఎక్కడుంది? ఆల్మట్టి, ఇంద్రాసాగర్, ఇరాకుడ్. ఇడిక్కి అనేది నాన్న దేశంలో అతి ఎత్తైన 4వ ప్రాజెక్ట్. దేశంలో ఎత్తైన 4వ ప్రాజెక్ట్ ఏది? ఇడిక్కి, కేరళలో ఉంది, పెరియార్ నది ఒడ్డునది. ఎక్కడండి? పెరియార్ నది ఒడ్డున. తర్వాత రెండవది వచ్చి ఆల్మట్టి ఏ నది పైన ఉంది? కృష్ణా నది పైన. ఏ నది పైన ఉంది? కృష్ణా. ఇడిక్కి వచ్చేసి పెరియార్ నది, ఆల్మట్టి వచ్చేసి కృష్ణా. ఆంధ్ర కర్ణాటక మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్టు ఆల్మట్టి. ఇది ఏ నది పైన ఉంది? ఈ ప్రాజెక్టు పేరేంటి? ఏ రాష్ట్రంలో ఉంది? ఈ ఆల్మట్టి ప్రాజెక్టు పేరేంటి?